లెట్ us స్టార్ట్ విత్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ మనము చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ మన చుట్టూ కూడా మనము ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్, 100% డిపెండెంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇమాజిన్ ఒక్క రోజు మొత్తం ప్రపంచమంతా వరల్డ్ వైడ్ అసలు ఎలక్ట్రిసిటీయే లేదు అనుకోండి, ఒక్క రోజే కదా పర్లేదు మేనేజ్ చేయొచ్చు. నైట్ అయ్యేసరికి కొంచెం కష్టమవుతుంది, బికాస్ లైట్ లేకపోతే మనం చాలా పనులు చేయలేము. సరే ఒక రోజు పోయింది పర్లేదు, 2 రోజులు పవర్ లేదు, 3 రోజులు పవర్ లేదు. ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెల్ ఫోన్ ఛార్జింగ్. సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదు, సో వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఇట్. సో ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇప్పుడున్న సినారియోలో మన లైఫ్ని ఊహించుకోలేం కూడా, అంత అవసరం అయిపోయింది ఎలక్ట్రిసిటీ. సో అలాంటి ఎలక్ట్రిసిటీ గురించి బేసిక్స్ నుంచి తెలుసుకుందాము. ఈరోజు క్లాస్లో కంప్లీట్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ వాట్ ఈస్ పొటెన్షియల్. అసలు పొటెన్షియల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, దీంట్లోనే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి తెలుసుకుంటాము. అలాగే ఈ క్లాస్ ఎండ్లో మనము పొటెన్షియల్ అండ్ ఈఎంఎఫ్ కి మధ్యలో రిలేషన్ ఏంటి, అసలు వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇది క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇప్పుడు చెప్పాను కదా, మనం కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యాము అంటే ప్రతి డివైస్లోనూ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటమ్మా, రకరకాల ఎలిమెంట్స్. మనము కరెంట్ని పాస్ చేయాలి అంటే మెయిన్ థింగ్ ఏం కావాలి, ఒక కరెంట్ పాస్ చేసే వైర్ కావాలి. సో ఆ వైర్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకొక డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న మైక్ని తీసుకోండి. ఈ చిన్న మైక్ని తీసుకుంటే ఇది కూడా ఎలక్ట్రిసిటీ మీద పనిచేస్తుంది. మీకు కనిపిస్తుందా మైక్? సో మైక్ కూడా ఎలక్ట్రిసిటీ మీద పనిచేస్తుంది. సో ఈ మైక్కి వైర్ కనెక్ట్ అయ్యి ఉంది, ఈ వైర్ని తీసుకెళ్ళి పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తారు. బికాజ్ బ్యాటరీ, సెల్ లేదా పవర్ సప్లై లేకపోతే అసలు కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్ అంటారు. సో ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏమేమి ఉంటాయి అంటే, ఒక పవర్ సప్లై అనేది ఖచ్చితంగా ఉండాలి, బికాస్ కరెంట్ని సప్లై చేయాలి కదా. సో ఒక పవర్ సప్లై అంటారు, ఎలక్ట్రిక్ పవర్ సప్లై అంటారు. ఇది కరెంట్ని సప్లై చేస్తుంది. సో కరెంట్ సప్లై చేస్తుంది, ఓకే. ఇది సప్లై చేసిన కరెంట్ని క్యారీ చేయడానికి ఒక వాహకం కావాలి కదా, ఒక మీడియేటర్ కావాలి, కరెంట్ని తీసుకెళ్ళాలి కదా. పవర్ సప్లయర్ ఉన్నాడు, కన్జ్యూమర్ ఉన్నాడు. బల్బ్ అనేది ఏంటి? కన్జ్యూమర్, ఎలక్ట్రిసిటీని వాడుకుంటుంది. మరి కన్జ్యూమర్ దాకా పవర్ సప్లై దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని తీసుకెళ్ళాలి అంటే ఒక వాహకం కావాలి, ఒక మీడియేటర్ కావాలి. ఆ వాహకం లేదా మీడియేటరే మన ఈ కరెంట్ వైర్. సరే, కరెంట్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు ఒక స్విచ్ కావాలి. సో ఇలాంటి దీనిని ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారు. ఒక పవర్ సప్లయర్, ఒక కండక్టర్, మీడియేటర్ ఏమంటాం మనం? కండక్టర్ అంటాం. ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అలాగే ఒక బల్బ్, కన్జ్యూమర్ ఉండాలి. అలాగే పవర్ సప్లైని కంట్రోల్ చేసే స్విచ్. దీన్ని అంతటినీ కలిపి ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారు. సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఈ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇన్ ద గివెన్ సర్క్యూట్ మనం ఫస్ట్ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. వెన్ స్విచ్ ఈజ్ ఆన్, స్విచ్ ఈజ్ ఆఫ్ దగ్గర నుంచి చూద్దాం. స్విచ్ ఆఫ్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందా? బల్బ్ గ్లో అవుతుందా? బల్బ్ డస్ నాట్ గ్లో. ఎస్, ఎందుకు? ఇది మనకి తెలుసు. స్విచ్ ఆఫ్ లో ఉంటే ఇది సర్క్యూట్ ని బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ వెళ్ళదు, ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ వెళ్తేనే కంప్లీట్ సర్క్యూట్ అయితేనే. సో దీనిని ఓపెన్ సర్క్యూట్ అంటారనమాట. స్విచ్ ఆఫ్ లో ఉంది అంటే దాన్ని ఏమంటారు? ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఎప్పుడు ఫ్లో అవ్వదు. సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అ క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మీనింగ్ ఏంటి? ఏం లేదు, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ తిరిగి అక్కడికే వైర్ కంప్లీట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి వైర్ అక్కడికే కంప్లీట్ అవ్వాలి.
మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, పాజిటివ్కే మళ్ళీ కనెక్ట్ అయితే కరెంట్ ఎలా ఫ్లో అవుతుందని. కాదు, ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 బ్యాటరీలు ఉన్నాయి. ఒక దాని పాజిటివ్ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది, రెండో దాని నెగిటివ్కి కరెంట్ కనెక్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా సిరీస్ ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక దాని పాజిటివ్కి ఇంకొక దాని నెగిటివ్కి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏంటమ్మా, వైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో పవర్ సప్లై దగ్గర నుంచి తిరిగి అన్ని డివైస్ని కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ అదే పవర్ సప్లై దగ్గరికి రావాలి. పవర్ సప్లై పాజిటివ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ పవర్ సప్లై నెగిటివ్కి కనెక్షన్ కంప్లీట్గా ఇస్తేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ సర్క్యూట్. స్విచ్ ఆఫ్ లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో ఎప్పుడు కూడా కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ లోనే ఫ్లో అవుతుంది. సరే, ఇప్పుడు ఏం చేశాను, స్విచ్ క్లోజ్ చేశాను. స్విచ్ క్లోజ్డ్. సో స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎస్ బల్బ్ గ్లో అవుతుంది. బల్బ్ గ్లోస్. స్విచ్ క్లోజ్ చేసినప్పుడు బల్బ్ గ్లోస్ అంటే ఇదొక క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోయింది. ఇప్పుడు సికేటి అంటే సర్క్యూట్ అమ్మ. సర్క్యూట్ కి షార్ట్ కట్ నేను వాడతాను, అలాగా సికేటి అంటే సర్క్యూట్. సో స్విచ్ ఆఫ్ లో ఉంటే ఓపెన్ సర్క్యూట్, స్విచ్ ఆన్ లో ఉంటే క్లోజ్డ్ సర్క్యూట్. సో క్లోజ్డ్ సర్క్యూట్ లో మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది, ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవ్వదు. ఇప్పుడు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. స్విచ్ ఆన్ ఆఫ్ చేసాము, సరే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్, రిమూవ్ ద బ్యాటరీ ఫ్రమ్ ద సర్క్యూట్. సర్క్యూట్ లో నుంచి బ్యాటరీ రిమూవ్ చేసేసి ఈ 2 ఎండ్స్ ని డైరెక్ట్ గా ఇలా కనెక్ట్ చేస్తాను. సర్క్యూట్ లో నుంచి బ్యాటరీ రిమూవ్ చేసేసి ఈ 2 వైర్లు ఇలా కనెక్ట్ చేస్తాను. సర్క్యూట్ లో బ్యాటరీ లేదు. ఇప్పుడు బల్బ్ గ్లో అవుతుందా, స్విచ్ ఆన్ లోనే ఉంది, బల్బ్ గ్లో అవుతుందా, అవ్వదు. పవర్ సప్లై లేకుండా కరెంట్ ఫ్లో అవ్వదు. సో పవర్ సప్లయర్ లేకపోయినా కరెంట్ ఫ్లో అవ్వదు. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, యూజువల్ గా మీరు కరెంట్ వైర్స్ చూస్తే ఇదొక కరెంట్ వైర్, రైట్? ఈ కరెంట్ వైర్ బ్లాక్ కలర్ లో ఉంది కదా, ఇది కరెంట్ వైర్ కాదు, ఇది యాక్చువల్ గా ఇన్సులేటెడ్ కరెంట్ వైర్. ఇందు లోపల ఏముంటుంది అంటే కాపర్ వైర్ ఉంటుంది. మీరు ఏదైనా కరెంట్ వైర్ చిన్న పీస్ ఎక్కడైనా ఇంట్లో దొరికితే దాన్ని జస్ట్ కట్ చేసి చూడండి, పైన ప్లాస్టిక్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి మీకు, yellow కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ వైర్స్ ఉంటాయి. పింక్, లైట్ బ్లూ ఇలాంటివి ఉండవు. కలర్ కోడింగ్ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ బ్లాక్ కలర్ వైర్ యాక్చువల్ గా పైన ఉన్నది ఏంటి అంటే ప్లాస్టిక్, రబ్బర్. ఓకే, ఇది నాన్ కండక్టింగ్ మెటీరియల్. దీని లోపల కాపర్ వైర్ ఉంటుంది. ఆ కాపర్ వైర్ యాక్చువల్లీ టేక్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇప్పుడు ఈ కాపర్ వైర్ బదులు కరెంట్ వైర్లు అన్ని కూడా యూజువల్ గా కాపర్ తోనే తయారు చేస్తాం మనము. సరే, కాపర్ వైర్ ని రిమూవ్ చేసేసి ఒక కాటన్ థ్రెడ్ ని కనెక్ట్ చేశాను. ఈ సర్క్యూట్ లో కాపర్ వైర్స్ ని రిమూవ్ చేసేసి కాటన్ థ్రెడ్ ని కనెక్ట్ చేసి బ్యాటరీకి కనెక్ట్ చేశాను. బల్బ్ గ్లో అవుతుందా, అవ్వదు. సో బల్బ్ గ్లో అవ్వాలి, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే దేర్ షుడ్ బి అ పవర్ సప్లయర్. సో రాసేద్దామా ఒకసారి. ఫర్ ద కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్. సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్ సర్క్యూట్. అది క్లోజ్డ్ సర్క్యూట్ అయితేనే, అంటే ఎక్కడా గ్యాప్ లేకుండా పాజిటివ్ దగ్గర పవర్ సప్లై దగ్గర స్టార్ట్ అయితే అన్నిటికీ కనెక్ట్ చేసి మళ్ళీ నెగిటివ్ దగ్గరికి రావాలి. సర్క్యూట్ క్లోజ్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే దేర్ షుడ్ బి ఏ పవర్ సప్లయర్ అని రాస్తాను, బట్ దీని పేరు తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది ఏం పని చేస్తుంది అనేది. పవర్ సప్లయర్ ఉండాలి. ఈ పవర్ సప్లయర్ యాక్చువల్ గా ఏం చేస్తుంది అంటే ఈ వైర్ యొక్క 2 ఎండ్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అదే మనం ఇప్పుడు చదువుకుంటాము, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఏంటి అంటే సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్, దేర్ షుడ్ బి అ పవర్ సప్లయర్ అండ్ వైర్స్ మస్ట్ బి కండక్టింగ్. ఇంకోటి ఏంటమ్మా? వైర్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వైర్స్ మస్ట్ బి
కండక్టింగ్ టైప్. సో వైర్స్ మస్ట్ బి కండక్టింగ్ టైప్. ఏంటి కండక్టింగ్ అంటే మనం యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము డైలీ లైఫ్లో కొన్ని మెటీరియల్స్ వాటి నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి అలౌ చేస్తాయి. కొన్ని మెటీరియల్స్ దే డోంట్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. సో బేసింగ్ ఆన్ passage of electricity, current అన్నమాట. బేసింగ్ ఆన్ passage of electricity మెటీరియల్స్ ని 3 టైప్స్ లో డివైడ్ చేస్తారు. అవేంటి అంటే ఒకటి కండక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో ఆబ్వియస్ గా మీకు తెలుసు కండక్టర్స్ అంటే దే అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. సో దే అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. మరి ఇన్సులేటర్స్ అంటే దే డు నాట్ అలౌ electricity to pass through them. సో ఆబ్వియస్ గా ఇవి బెస్ట్ కండక్టర్స్ అవుతాయి, ఇవి పువర్ కండక్టర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్, మొత్తం అన్ని మెటల్స్ కూడా దే ఆర్ కండక్టర్స్. అండ్ మీకు ఇంకా స్పెసిఫిక్ గా కావాలి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ద బెస్ట్ కండక్టర్స్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ బెస్ట్ కండక్టర్స్, ఆ తర్వాత కాపర్ వస్తుంది, తర్వాత ఐరన్, ఇలా అన్ని మెటల్స్ కండక్ట్ చేస్తాయి. కానీ బాగా బెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే గోల్డ్ అండ్ సిల్వర్. కానీ మనము వైర్స్ ని గోల్డ్ సిల్వర్ తో చేయలేం కదా, బికాస్ యు నో హౌ కాస్ట్లీ దే ఆర్. కాపర్ వైర్స్ నే రాత్రిపూట ఎత్తుకుపోతా ఉంటారు, మీరు న్యూస్ లో వినే ఉంటారు. ఎక్కడైతే మనకి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర చాలా ఎక్కువ కాపర్ వైర్ ని వైండ్ చేస్తారు కదా, ఆ మొత్తం వైండింగ్ కోసం అక్కడ ఏదైతే కాపర్ వైర్ పెడతారో దాన్ని దొంగిలించేశారు అని మీరు న్యూస్ వినే ఉంటారు. సో కాపర్ కూడా మెటల్, కొంచెం కాస్ట్లీ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ సిల్వర్ మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి కాపర్ ఈజ్ కన్సిడర్డ్ నెక్స్ట్ బెస్ట్ కండక్టర్. బట్ ఆల్ మెటల్స్ ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్. ఇన్సులేటర్స్కి వచ్చేటప్పటికి ఇంకేం కావాలంటే అవి రాసుకోవచ్చు. వుడ్, పేపర్, రబ్బర్, ప్లాస్టిక్, కాటన్, ఇవన్నీ కూడా దే డోంట్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. మరి సెమీ కండక్టర్స్ ఏంటి మేడం, ఇక్కడ ఏదో రాశారు కదా అంటే సెమీ కండక్టర్స్ పేరులోనే ఉంది, సెమీ పార్షియల్. సో ఇవి పార్షియల్ గా కండక్టర్స్ గా, పార్షియల్ గా ఇన్సులేటర్స్ గా బిహేవ్ చేస్తాయి. సో అండర్ సర్టెన్ కండిషన్స్, ఆ కండిషన్స్ ఏంటి అనేది మీరు ఎలాగూ సెమీ కండక్టర్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో. సెమీ కండక్టర్స్ గురించి సెపరేట్ గా నేర్చుకుంటారు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం కదా, మన సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్స్ ఇవన్నిటిలోనూ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. మనకి ఎలక్ట్రానిక్స్ లో ఎక్కువగా సెమీ కండక్టర్స్ వాడకం జరుగుతుంది. సో సెమీ కండక్టర్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. సో అండర్ సర్టన్ కండిషన్స్ దే బిహేవ్ యాజ్ కండక్టర్స్. ఓకే, సో వీటికి మీకు ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ బెస్ట్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్స్ టు రిమెంబర్. సిలికాన్, జర్మేనియం అనేవి ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ కండక్టర్స్ గుర్తుపెట్టుకోండి. సో సెమీ కండక్టర్స్ లో ఏంటంటే హీట్ పెరిగితే, టెంపరేచర్ పెరిగితే దే స్టార్ట్ బిహేవింగ్ యాజ్ కండక్టర్స్, టెంపరేచర్ తగ్గితే దే స్టార్ట్ బిహేవింగ్ యాజ్ ఇన్సులేటర్స్. సో ఈ రెండింటి మధ్యలో ఉండే లక్షణాలను చూపిస్తాయి. ఎనీవే, ఎందుకు కండక్టర్స్ యాక్ట్ యాజ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ యాక్ట్ యాజ్ ఇన్సులేటర్స్? వై అంట మనం తెలుసుకోవాలి కదా. ఎస్, తెలుసుకుందాం. దానికి రీజన్ ఏంటి అంటే కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్, whereas ఇన్సులేటర్స్ లో నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్.
నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్సే మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. సరే, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఉండే ఎలక్ట్రాన్స్ ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. వీటిలో ఏమో ఎలక్ట్రాన్స్ రెంట్కు ఉంటాయా? కాదు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఒకసారి అది కూడా చెప్తాను చూడండి. వాట్ ఆర్ దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్? నేను ఏదైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పానో దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాలిడ్స్ కానీ, మనం సాలిడ్స్ కదా వాడేది కండక్టర్స్ అంటే, సాలిడ్స్ లో పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే వి నో దట్ పార్టికల్ అరేంజ్మెంట్ అనేది చాలా టైట్లీ బౌండ్, వాటి మధ్యలో అసలు స్పేసెస్ ఉండవు ఇలా అనుకుంటాము. బట్ క్రిస్టలిన్ లాటిస్ అనేది ఏదైనా ఒకసారి మీరు పేరు వింటే కెమిస్ట్రీలో వినే ఉంటారు. సాలిడ్స్ లో క్రిస్టల్స్ లో ఎస్పెషల్లీ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఉంటుంది అంటే ఒక పర్టిక్యులర్ అరేంజ్మెంట్ లో ఉంటుంది. సో నేను ఒక అరేంజ్మెంట్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో సాలిడ్స్ లో ఇలా ఉంటాయన్నమాట. క్రిస్టలిన్ అరేంజ్మెంట్ ఉంటుంది అంటే 3 డైమెన్షన్స్ లో మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఇలా ఉంటుంది, ఇవన్నీ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి, మళ్ళీ ఇది పక్కదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలాగా ఒక క్రిస్టల్ అనేది ఇలా వెళ్తూనే ఉంటుంది. దీనిని లాటిస్ అరేంజ్మెంట్ అంటారు. ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఆటమ్స్ ఏవైతే అరేంజ్ అయి ఉంటాయో దానిని లాటిస్ అరేంజ్మెంట్ అంటారు. ఓకే, లాటిస్ స్ట్రక్చర్. ఆ లాటిస్ లో ఉండే ఆటమ్స్ ప్రతి ఇదొక ఆటమ్, ఇదొక ఆటమ్, ఇదొక ఆటమ్, ఇదొక ఆటమ్, అవునా? ఈ ఆటమ్స్ అన్నిటిలోనూ కూడా ఆటమ్ అనగానే మనకేం గుర్తు రావాలి? వెంటనే డ్రా చేసేయండి. ఆటమ్ అనగానే సెంటర్ లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ వాటి వాటి ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. అవి కూడా ఎలక్ట్రాన్స్ మొత్తం అన్ని ఒకే ఆర్బిట్ లో ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆక్సిజన్ తీసుకుంటే అందులో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆర్బిట్ లోనే ఉంటాయా? కాదు. మళ్ళీ అక్కడ మీకు అరేంజ్మెంట్ తెలుసు కదా, 1s2 2s2 2p ఇలా ఉంటాయి. సో వీటిలో అలా అరేంజ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఒక ఆటమ్ స్టేబుల్ గా ఉండాలి అంటే కండిషన్ ఏంటి? ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఇది కూడా మీకు తెలుసు. ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ కానీ 2 ఎలక్ట్రాన్స్ కానీ ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది? హాఫ్ ఫిల్డ్ ఆర్బిట్స్ ఉంటాయి. అప్పుడు ఈ లాస్ట్ ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఏవైతే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయి? అవి అన్స్టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔటర్ మోస్ట్ అంటే న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్నాయి. సో న్యూక్లియస్ అట్రాక్షన్ వీటి మీద తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అవి ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ లేకపోవడం మూలాన అన్స్టేబుల్ గా ఉంటాయి. సో ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎంతో కొంత న్యూక్లియస్ వాటిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అలా బౌండ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటాయి, ఎవరైనా వచ్చి మనల్ని బయటికి లాగలేకపోతారా అని. అలాంటి ఎలక్ట్రాన్స్ ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ 2 రకాలుగా బయటకు వస్తాయి. యాక్చువల్ గా బేసిక్ ఏంటి అంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు బయటకు వస్తాయి? న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ బయట నుంచి వచ్చిందనుకోండి, లాగేస్తే బయటకు వచ్చేస్తాయి కదా. సో ఆ ఫోర్స్ లేదా ఆ ఎనర్జీ ఎవరిస్తారు అంటే ఒకటి టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల, హీట్ ఎనర్జీ కదా, హీట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు ఒక కండక్టర్ ని హీట్ చేసావు అనుకోండి, ఆ హీట్ ఎనర్జీ అనేది కూడా ఇట్ హెల్ప్స్ ద ఎలక్ట్రాన్స్ టు కమ్ అవుట్. కానీ అంత సఫిషియంట్ గా ఉండదు. బట్ ఆ ఎలక్ట్రాన్స్ ని బయటికి లాగడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇందాక చెప్పిన ఆ పవర్ సప్లై, సెల్ ఆర్ బ్యాటరీ. ఈ సెల్ ఆర్ బ్యాటరీ అనేది ఆ పని చేస్తుంది అనమాట. ఈ సెల్ ఆర్ బ్యాటరీ ఏం చేస్తుందంటే ఈ ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో రెడీగా బయటికి రావడానికి రెడీగా కూర్చున్న ఎలక్ట్రాన్స్ ని బయటికి లాగేస్తుంది. అదన్నమాట బేసిక్ థింగ్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే స్టోరీ అది. ఐ హోప్ యు గాట్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఒక బేసిక్ ఐడియా తీసుకొద్దాం. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుందాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ లో మనము ఒక వైర్ ని తీసుకుందాం. ఓకే, ఒక కండక్టింగ్ వైర్ ఇలా బెండ్ చేశాను, ఊరికే ఇలా బెండ్ చేశాను. దీనిని తీసుకెళ్ళి మీకు సింబల్స్ తెలుసు కదా, ఐ హోప్ మీకు సింబల్స్ తెలుసు అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సింబల్స్ యూజ్డ్, మనము కొన్ని సింబల్స్ యూజ్ చేస్తామమ్మా. సెల్
సెల్కి సింబల్ ఏంటి అంటే, ఒక సెల్ ఎప్పుడు కూడా దానికి పాజిటివ్ పోల్ ఉంటుంది, నెగిటివ్ పోల్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఏ సెల్ అయినా తీసుకోండి, 1.5 వోల్ట్ తీసుకోండి, 3 వోల్ట్ తీసుకోండి, 9 వోల్ట్స్ తీసుకోండి, 100 వోల్ట్స్ తీసుకోండి, ఏదైనా సెల్ అంటే ఖచ్చితంగా దానికి పాజిటివ్ పోల్ ఉండాలి, నెగిటివ్ పోల్ ఉండాలి. సో సెల్కి పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్ని మనం ఇలా డ్రా చేస్తాం. లాంగ్ లైన్, షార్ట్ లైన్. లాంగ్ లైన్ ఇండికేట్స్ పాజిటివ్, షార్ట్ లైన్ ఇండికేట్స్ నెగిటివ్. అదే బ్యాటరీ అనుకోండి, బ్యాటరీకి సెల్కి డిఫరెన్స్ ఏంటంటే, సెల్ అంటే ఒకటే పాజిటివ్ పోల్, ఒక నెగిటివ్ పోల్ ఉంటుంది. ఒకటి అయితే సెల్, 2-3 సెల్స్ని కనెక్ట్ చేస్తే దానిని బ్యాటరీ అంటాం. సో బ్యాటరీ అంటే ఒక సెల్, దాని పక్కనే ఇంకొక సెల్, దాని పక్కనే ఇంకొక సెల్, ఇలా కనెక్ట్ చేస్తే దానిని బ్యాటరీ అంటారు. బ్యాటరీ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ బ్యాటరీ. నెక్స్ట్ బల్బ్, స్విచ్లు రకరకాలు ఉంటాయి. యాక్చువల్గా స్విచ్లు ఇలా ఒక స్విచ్ ఉంటుంది, దీనిని ట్యాప్ కీ అంటారు. ఇలా ఒక స్విచ్ ఉంటుంది, దీనిని ప్లగ్ కీ అంటారు. మధ్యలో ప్లగ్ పెడతారు అనమాట, ఇలా ప్లగ్ పెడతారు. ఇలా 2 మెటల్స్ ఉంటాయి, మధ్యలో ప్లగ్ని పెడతారు. ప్లగ్ పెడితే సర్క్యూట్ క్లోజ్డ్, ప్లగ్ తీసేస్తే సర్క్యూట్ ఓపెన్. అలాగే దీన్ని ట్యాప్ కీ అంటారు. దీనిని ట్యాప్ చేస్తే సర్క్యూట్ క్లోజ్డ్, ఇలా చేస్తే సర్క్యూట్ ఓపెన్. నెక్స్ట్ బల్బ్కి సింబల్ ఏంటి అంటే, సింపుల్గా ఇలా డ్రా చేస్తారు. బల్బ్కి సింబల్ ఇదమ్మా. సో బేసిక్ చెప్పాను నేను, ఇంకా చాలా ఉంటాయి. రెసిస్టెన్స్, అదే రెసిస్టెన్స్ ఇంకా మనం ఈ లెసన్లో వాడతాము. రెసిస్టెన్స్ కి సింబల్ ఏంటి అంటే, ఇలా జిగ్ జాగ్ లైన్, అప్ అండ్ డౌన్, దీనిని రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ కి సింబల్ జిగ్ జాగ్ లైన్, షార్ట్ టూత్ లాగా అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ఉపయోగించి, ఇదొక కండక్టింగ్ వైర్, ఈ కండక్టింగ్ వైర్ ని తీసుకెళ్లి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేశాను. బికాస్ సెల్ ఆర్ బ్యాటరీ సర్క్యూట్ లో లేకపోతే కరెంట్ ఫ్లో అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది, సెల్ ఆర్ బ్యాటరీని కనెక్ట్ చేశాను. సరే, ఫస్ట్ సెల్ ఆర్ బ్యాటరీని కనెక్ట్ చెయ్యలేదు అనుకుందాం. సెల్ ఆర్ బ్యాటరీని కనెక్ట్ చెయ్యలేదు, ఇది నా దగ్గర ఉన్న వైర్. ఈ వైర్లో ఒక చిన్న పీస్ని సెలెక్ట్ చేసుకుందాం. మొత్తం పోయిందా? ఈ వైర్లో ఒక చిన్న పీస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న పీస్ని తీసుకుందాం. సో ఆ చిన్న పీస్ని నేను ఇలా డ్రా చేశాను. బికాస్ వైర్లు ఎప్పుడు కూడా సిలిండ్రికల్ గా ఉంటాయి. చూసారు కదా, వైర్లు ఎప్పుడు కూడా సిలిండ్రికల్ గా ఉంటాయి. దీని లోపల కాపర్ వైర్ కూడా సిలిండ్రికల్ గానే ఉంటుంది. సిలిండ్రికల్ వైర్ ని కట్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది కదా. సో ఇందులో ఒక చిన్న కరెంట్ వైర్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా? ఎస్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మేబీ కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసాయి అనుకోండి. ఈ బయటకు ఎందుకంటే హీట్ వల్ల కూడా ఎలక్ట్రాన్స్ బయటికి రావచ్చు. సో కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. లెట్ us draw with some other color. ఇలాగా కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బయటకు వచ్చాయి. కొన్ని మాత్రం లోపలే ఉన్నాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చిన తర్వాత వీటికి కుదురుండదు అనమాట, అస్సలు కుదురుండదు. అలా తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతూ ఉంటాయి అంటే చాలా ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ సృష్టిలో ప్రతి బాడీకి రైట్ ఫ్రమ్ అ స్మాల్ ఎలక్ట్రాన్ దగ్గర నుంచి ఎంత పెద్దదైనా కూడా దానికి ఒక మీన్ పొజిషన్ అనేది ఉంటుంది, ఒరిజినల్ పొజిషన్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఒరిజినల్ పొజిషన్స్ ఇవి అనుకుందాం. కానీ వీటికి కుదురలేదు, తిన్నగా ఉండవు, తిరుగుతూనే ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఇలా తిరిగేటప్పుడు మధ్యలో ఈ ఎలక్ట్రాన్ ని గుద్దుకుంటుంది. ఎస్, కొల్లిజన్స్ ఉంటాయి. దీన్ని గుద్దుకుంటుంది, వాల్ ని గుద్దుకుంటుంది. ఇలా కొల్లిజన్స్ అయ్యి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎన్నిసార్లు తిరిగినా ఒక ఎలక్ట్రాన్ దాని మీన్ పొజిషన్ కే వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ కూడా అంతే. ఇక్కడ దీన్ని గుద్దుకుంది, ఇలా వచ్చింది, దీన్ని గుద్దుకుంది, ఇలా వచ్చింది. ఎన్నిసార్లు తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్ కే వస్తుంది. ఎలక్ట్రాన్స్ దో దే ఆర్ అవుట్ సైడ్ ద ఆటమ్ లో నుంచి బయటకు వచ్చేసాయి బికాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనుకుందాం. బయట వాతావరణం బాగా వేడిగా ఉంది, ఆ వేడికి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసాయి. అవి ఫ్రీ ఎలక్ట్రాన్సే. కానీ ఆ ఎలక్ట్రాన్స్ పరిస్థితి ఏంటి అప్పుడు అంటే, ఎప్పుడు సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేయనప్పుడు, వెన్ నో సెల్ ఈజ్ కనెక్టెడ్,
వెన్ నో సెల్ ఈస్ కనెక్టెడ్, సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చెయ్యనప్పుడు ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో ఎలక్ట్రాన్ ర్యాండమ్ మోషన్లో తిరిగి 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 మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది, తిరిగి అదే పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది సెల్ లేనప్పుడు. ఇప్పుడు నేను దీంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతోందని చెప్పగలనా? లేదు, ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. బికాస్ వెన్ నో సెల్ ఈస్ కనెక్టెడ్, అందులో కరెంట్ ఫ్లో అవుతుందా? నో కరెంట్, నో ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సెల్ కనెక్ట్ అవ్వనప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, నో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇందులో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా మేడం అంటే, మూవ్ అవుతున్నాయి కానీ తిరిగి దాని అదే మీన్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు దానిని ఎలక్ట్రిక్ కరెంట్ అనము. మరి సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. వెన్ ఏ సెల్ ఈజ్ కనెక్టెడ్, వెన్ ఎ సెల్ ఈజ్ కనెక్టెడ్, వెన్ ఎ సెల్ ఈజ్ కనెక్టెడ్ చూద్దాం. సో ఇదే వైర్కి ఇప్పుడు నేను సెల్ కనెక్ట్ చేశాను. సెల్ అంటే ఇలా డ్రా చేస్తాం కదా, సో ప్లస్ మైనస్, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసింది. సెల్ని కనెక్ట్ చేయంగానే ఇదే వైర్లో, సెల్ని కనెక్ట్ చేయంగానే ఇదే వైర్లో అదే ఫ్రీ ఎలక్ట్రాన్స్, అవే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంకా పెరుగుతాయి. బికాస్ ఈ సెల్ అనేది ఏం చేస్తుంది, ఇట్ పుల్స్ సమ్ మోర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఈ సెల్ అనేది ఇంకొన్ని ఫ్రీ, బికాస్ సెల్ అనేది ఇట్ గివ్స్ ఫోర్స్, ఇట్ పుషెస్. సో ఇదేం చేస్తుంది, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్, దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు సెల్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి చూద్దాం. ఇందాక ఏం జరిగింది, సెల్ లేనప్పుడు మూవ్ తిరిగి 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 మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఇలా తిరిగి 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 ఇక్కడ ల్యాండ్ అయింది. ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అది ర్యాండమ్ గా తిరిగి 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 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ర్యాండమ్ గా తిరిగి 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 ఇక్కడికి వస్తుంది. సో సెల్ ఏం చేస్తోంది, ఇట్ ఈస్ పుషింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ అ పర్టిక్యులర్ డైరెక్షన్. ఆ సెల్ ఉండడం వల్ల దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. దీంట్లో తిరిగి 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 దాని పొజిషన్ దగ్గరికి మళ్ళీ అక్కడికే వచ్చింది. కానీ సెల్ కనెక్ట్ చేసేటప్పటికి ఎలక్ట్రాన్ తిరిగి 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 దాని పొజిషన్ ముందుకెళ్ళింది, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళింది. సో సెల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ మేక్స్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఇన్ ఏ ఆర్డర్లీ మేనర్. ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేలాగా ఆ సెల్ అనేది ఎలక్ట్రాన్స్ ని పుష్ చేస్తుంది. ఇలాగా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లీ మేనర్ లో ఒక వైర్ యొక్క ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు అవి అలా ఫ్లో అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయమ్మా, ఒక ఆర్డర్లీ మేనర్ లో మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు ఒక ఎండ్ ఆఫ్ ద వైర్ నుంచి ఇంకొక ఎండ్ ఆఫ్ ది వైర్ వరకు ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతాయి. దిస్ ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, దిస్ ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అయితే ఎలక్ట్రాన్స్ ప్లేస్లో మనము యూజువల్ గా చార్జెస్ అని రాస్తాము. ఫ్రీ చార్జెస్ ఇన్ ఏ కండక్టర్, ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ ఫ్లో ఆఫ్ ఫ్రీ చార్జెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇవి ఫ్లో అవుతున్నాయి కదా, ఫ్లో అంటే ముందుకు వెళ్తున్నాయి, ఇక్కడ ఫ్లో అవ్వట్లేదు, కదిలాయి కానీ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాయి. కానీ ఇక్కడ సెల్ కనెక్ట్ చేయడం వల్ల ఈ సెల్ ఏం చేసింది, ఈ ఎలక్ట్రాన్స్ ని ఒక ఆర్డర్లీ మేనర్ లో ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో పుష్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఎలక్ట్రాన్స్ ముందుకి కదులుతూ వెళ్ళాయి. అలా ముందుకి కదులుతూ వెళ్ళడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లోనే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతోంది అని చెప్తాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, లేదా యూ కెన్ టేక్ యాజ్ ట్రిక్స్ ఆర్ టిప్స్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ట్రిక్స్ ఆర్ టిప్స్. టిప్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ షార్ట్ కట్స్ ఏదైనా అనుకోండి. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ప్రాపర్ ఐడియా ఉండాలి.
ఈ బేసిక్ నాలెడ్జ్ మిస్ అవ్వడం వల్లే చాలా మంది హైయర్ క్లాసెస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ మీరు ఇప్పుడే నేర్చేసుకుంటున్నారు కదా, స్టే ట్యూన్డ్. ఓకే, సో టిప్స్ ఆర్ ట్రిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెల్ మేక్స్ electrons or charges electrons in a conductor to move in an orderly manner. ఓకే, సో ఇందులో ఏం ఫ్లో అవుతోంది? ఎలక్ట్రాన్ అంటే చార్జ్, బేసికల్ గా ఎలక్ట్రాన్ అంటే చార్జ్. సో ఎలక్ట్రాన్ అంటే చార్జ్. సో మళ్ళీ ఒక్కసారి కండక్టర్ ని డ్రా చేద్దాము. ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్, ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జెస్ అనుకోండి. సో ఈ చార్జెస్ అన్ని కూడా ఒక ప్రాపర్ గా ఆర్డర్లీ మేనర్ లో ఇలా వెళ్తున్నాయి. సో ఇలా వెళ్ళేటప్పుడు దాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి మ్యాథమెటికల్ ఫార్ములా ఎలా తీసుకుంటాము అంటే, ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇలా వెళ్తున్నాయి అంటే ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్రాస్ చేసుకునే వెళ్తాయి. ఏ అనే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో నుంచి ఒక టీ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అవుతోంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ కి ప్రాపర్ డెఫినేషన్ ఏం చెప్తాము? ద అమౌంట్ ఆఫ్, క్యాలిక్యులేట్ చేయాలి కదా, క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ చార్జెస్ వెళ్తున్నాయి. సో ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను అనమాట. ద అమౌంట్ ఆఫ్ charge flowing through a cross section in a unit time. ఒక గివెన్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ ఒక క్రాస్ సెక్షన్ ని దాటుకుంటూ వెళ్తోంది, దానినే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ I ఇజ్ ఈక్వల్ టు, ఎలక్ట్రిక్ కరెంట్ ని క్యాపిటల్ లెటర్ I ఆర్ స్మాల్ లెటర్ I తో సింబలైజ్ చేస్తారు. I ఇజ్ ఈక్వల్ టు డెల్టా Q బై డెల్టా T. సో ఇది మన ఫార్ములా. సింపుల్ గా రాయాలి అంటే I ఇజ్ ఈక్వల్ టు Q బై T అని కూడా రాయొచ్చు. చార్జ్ క్యాపిటల్ లెటర్ Q, స్మాల్ లెటర్ Q, ఏదైనా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ I అంటే ఏంటి? రిప్రజెంటేషన్. I రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ కరెంట్. I రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ కరెంట్. డెల్టా T మీకు తెలుసు, టైం టేకెన్. అండ్ క్యాపిటల్ Q ఆర్ స్మాల్ q రిప్రజెంట్స్ అమౌంట్ ఆఫ్ చార్జ్. ఎంత చార్జ్ మూవ్ అయ్యింది, అమౌంట్ ఆఫ్ చార్జ్ అంటాము. సో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా చెప్తున్నాను చూడండి. ద అమౌంట్ ఆఫ్ చార్జ్ ఏదైతే ఉందో, డెల్టా Q ఉంది కదా, డెల్టా Q ని లేదా Q ఏదైనా కూడా రాయొచ్చు. Q ఇజ్ ఈక్వల్ టు N ఇంటూ E గా కూడా రాస్తాం. చార్జ్ ని N ఇంటూ E గా కూడా రాసుకోవచ్చు. ఇందులో N అంటే ఏంటి, Q అంటే ఏంటి చెప్పాను కదా. Q అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ చార్జ్. Q అంటే ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ చార్జ్. N అనేది ఇట్ రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ చార్జెస్. ఎన్ని నంబర్, అమౌంట్ వేరు నంబర్ వేరు, అమౌంట్ వేరు నంబర్ వేరు. నా దగ్గర 1 kg యాపిల్స్ ఉన్నాయి అమౌంట్, నా దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి నంబర్. క్లియర్? ఓకే. E ఏంటి? E అనేది బేసిక్ చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. ఇది ఎవరికైనా తెలుసా తెలీదా? మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో ఎక్కడో నేర్చుకునే ఉండాలి. ఎస్. సో ఎలక్ట్రాన్ మీద ఉన్న చార్జ్ ఎంత? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. ఇది మీరు బై హార్ట్ చేసేయడమే బెటర్, బికాజ్ ఇప్పుడు మొదలు పెడితే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బెటర్ యూ లెర్న్ ఇట్. సో ఈ క్యూ ప్లేస్ లో నేను ఆ ఫార్ములా రాయొచ్చా? ఎస్, వెరీ మచ్ రాయొచ్చు. ఈ క్యూ ప్లేస్ లో ఆ ఫార్ములా రాయొచ్చు. సో మనకి కరెంట్ కి ఫార్ములా వచ్చింది చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఎలక్ట్రిక్ కరెంట్ I ఇజ్ ఈక్వల్ టు Q బై T. I ఇజ్ ఈక్వల్ టు Q బై T. దీని నుంచి SI యూనిట్స్ రాద్దాము. SI యూనిట్స్ ఏంటి అంటే, ఫార్ములా నుంచి రాస్తే గనక SI యూనిట్ ఆఫ్ చార్జ్ కూలుంబ్, SI యూనిట్ ఆఫ్ టైమ్ సెకండ్. సో కూలుంబ్ పర్ సెకండ్ ఆర్ ఇంకొక యూనిట్ ఏంటి అంటే ఆంపియర్. ఆంపియర్ దానికి షార్ట్ కట్ క్యాపిటల్ ఏ. అంటే 1 coulomb per second is also equals to 1 ampere.
1 coulomb per second is also equals to 1 ampere. ఒక కూలుంబ్ ఛార్జ్ ఒక సెకండ్ పాటు ఫ్లో అయితే ఆ కరెంట్ ఏమంటాము 1 ఆంపియర్ కరెంట్ అని చెప్తామన్నమాట. సో ఎస్ఐ యూనిట్ చాలా ఇంపార్టెంట్. కరెంట్కి ఎస్ఐ యూనిట్ ఆంపియర్, ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కులూంబ్, ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కులూంబ్. ఇది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి, తెలియని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో 1 ఆంపియర్ అంటే ఏంటమ్మా, ఒక వైర్లో ఒక కులూంబ్ ఛార్జ్ ఒక సెకండ్ పాటు ఫ్లో అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ కరెంట్నే మనము ఆంపియర్ అంటాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చాలా పాయింట్స్ నేర్చుకోవాలి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి అమ్మా. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఆర్ రిమెంబర్డ్. సో ఇక్కడ మీరు సెల్ గురించి ఆలోచించాలి, ఎలక్ట్రిక్ కరెంట్ గురించి కూడా ఆలోచించాలి. సెల్ని ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్కి ఎప్పుడైతే ఒక వైర్కి కనెక్ట్ చేసామో, సెల్ని ఎప్పుడైతే ఒక వైర్కి కనెక్ట్ చేసామో చార్జెస్ మూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వెన్ ఎ సెల్ ఈజ్ కనెక్టెడ్, when a cell is connected to a wire conductor, conductor ante wire enamma, to a conductor, when a cell is connected to a conductor, it sets up an electric field, it sets up an electric field around it. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుందమ్మా. ఎక్కడైతే ఛార్జ్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే ఛార్జ్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కరెంట్ వైర్ చుట్టూ సెటప్ అయ్యి ఉంటుంది. సో మళ్ళీ మనం ఒకసారి ఇలా డ్రా చేద్దాము. ఇప్పుడు మనము ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా దీనిని సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లీ మేనర్ లో ఇలా వెళ్తున్నాయి. ఓకే, ఒక ఆర్డర్లీ మేనర్ లో ఇలా వెళ్తున్నాయి. అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు రెస్ట్ లో ఉన్న బాడీ మూవ్ అవ్వాలి. ఇందాక ఏం చెప్పాను చూడండి, ఎలక్ట్రాన్స్ రెస్ట్ లో ఉన్నట్లే తిరిగి 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 మళ్ళీ అదే పొజిషన్కి వస్తున్నాయి. ఇక్కడున్న దానిని ఇక్కడ దాకా తీసుకురావాలి, ఇక్కడున్న దానిని ఇక్కడ దాకా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. బికాజ్ 9th లో మీరు నేర్చుకున్నారు లాస్ ఆఫ్ మోషన్ ప్రకారం రెస్ట్ లో ఉన్న బాడీ మోషన్ లోకి రావాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. మరి ఎలక్ట్రాన్ మీద ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు అంటే బేసికల్ గా చెప్పాలి అంటే సెల్. ఎలక్ట్రాన్ మీద ఎవరు ఫోర్స్ యాక్ట్ చేస్తున్నారమ్మా గుర్తుపెట్టుకోండి. ఈ వైర్ ఒక చిన్న పోర్షన్ మనం తీసుకున్నాం, ఈ మొత్తం వైర్ ని ఇలా తీసుకొచ్చి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసాము, గుర్తుందా లేదా? ఈ మొత్తం వైర్ ని ఇలా తీసుకొచ్చి సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలక్ట్రాన్స్ మీద ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ద సెల్ ఆర్ బ్యాటరీ. కానీ ఇది బేసిక్ పాయింట్. కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే the force exerted on these electrons is because of this electric field. This electric field, the electric field ఏదైతే ఉందో, this electric field exerts, this electric field exerts a force, this electric field exerts a force on the charges in the conductor, on the charges in the conductor. ఆ కండక్టింగ్ వైర్ లో ఉన్న చార్జెస్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ పోల్ నుంచి నెగిటివ్ పోల్ వైపు డైరెక్ట్ అయి ఉంటుంది. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా సెల్ యొక్క పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు డైరెక్ట్ అయి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక కండక్టర్ లో ఉండే చార్జెస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాము, బానే ఉంది. కానీ ఒక కండక్టర్ లో ఏమేం చార్జెస్ ఉంటాయి మీరు నాకు చెప్పగలరా? కండక్టర్ లో చార్జెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. న్యూట్రాన్స్ చెప్పకూడదు బికాస్ న్యూట్రాన్స్ మీద చార్జ్ లేదు, న్యూట్రల్ పార్టికల్స్. ఒక కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ కూడా ఉంటాయి. చూడండి, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్, కొంచెం హై లెవెల్. ఒక కండక్టర్ లో ఏమేమి ఉంటాయి మనకి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ కూడా ఉంటాయి.
ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, రైట్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండిటి మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగలదు. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ప్రోటాన్స్ అనేవి experience force along the direction of electric field. గుర్తుపెట్టుకోండి, నెగటివ్ చార్జెస్ అనేవి నెగటివ్ చార్జెస్ ఫోర్స్ సెలెక్ట్ చేశాను ఎరేజర్. నెగటివ్ చార్జెస్ అనేవి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి, పాజిటివ్ చార్జెస్ అనేవి కూడా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరి వల్ల సెటప్ అయ్యింది? సెల్ వల్ల. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ షోస్ ఇట్స్ ఫోర్స్ ఆన్ పాజిటివ్ చార్జెస్ అండ్ నెగటివ్ చార్జెస్. అయితే నెగటివ్ చార్జెస్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్ along the direction of electric field. సో ఈ గ్రీన్ కలర్ వన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనుకోండి, గ్రీన్ కలర్ వన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనుకుంటే, గ్రీన్ కలర్ వన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనుకుందాం. అప్పుడు ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ నేను కరెక్ట్ పెట్టానా రాంగ్ పెట్టానా? రాంగ్ పెట్టాను కదా. సో చేంజ్ చేద్దామా? అంటే ఇందాక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయలేదు కాబట్టి ఇలా డ్రా చేసాము. బట్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అనుకుందాం. ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అనుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ గెట్ ఎక్స్పీరియన్స్డ్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయి, సరే బానే ఉంది. మరి పాజిటివ్ చార్జెస్ దే ఫ్లో అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి, ప్రోటాన్స్ ఎక్కడుంటాయి? పాజిటివ్ చార్జెస్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ దాకా ఉంటాయి. సో ఒక ఆటమ్ నుంచి ప్రోటాన్స్ ని బయటికి లాగడం ఈజీయా, ఎలక్ట్రాన్స్ ని బయటికి లాగడం ఈజీయా అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రిమూవ్ ప్రోటాన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఒక ప్రోటాన్ ని న్యూక్లియస్ నుంచి బయటికి లాగాలి అంటే ఆల్మోస్ట్ ఒక ఆటమ్ బాంబ్ పేలితే ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ కావాలి. ఒక సెల్ ద్వారా మనం అంత ఎనర్జీ సప్లై చేయగలమా? ఇంపాసిబుల్. సో డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో మనం వాడే సెల్, బ్యాటరీ లేదా పవర్ సప్లై ద్వారా న్యూక్లియస్ లోపల ఉండే పాజిటివ్ చార్జెస్ ని బయటికి తీసి ఒక వైర్ లో రన్ చేయడానికి ఇంపాసిబుల్. సో మరి ఏమి మూవ్ అవుతున్నాయి అంటే యాక్చువల్ గా ఎలక్ట్రాన్స్ మాత్రమే వైర్ లో మూవ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ చూడండి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి? నెగిటివ్ పోల్ నుంచి పాజిటివ్ పోల్ కి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. నెగిటివ్ పోల్ నుంచి పాజిటివ్ పోల్ కి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. వేరాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో పాజిటివ్ పోల్ నుంచి నెగిటివ్ పోల్ వైపు ఉంటుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. మరి ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ కన్వెన్షనల్లీ పాజిటివ్ ఛార్జ్ ఫ్లోనే తీసుకున్నారు. సో ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ మాత్రం మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే పాజిటివ్ పోల్ నుంచి నెగిటివ్ పోల్ వైపే రిప్రజెంట్ చేస్తాము. బికాస్ ఎలక్ట్రిక్ కరెంట్ డిఫైన్ చేసినప్పుడు ఒరిజినల్ గా సైంటిస్ట్ కెప్ట్ ఇన్ మైండ్ దాట్ పాజిటివ్ చార్జెస్ మాత్రమే మూవ్ అవుతాయి అని అనుకున్నారు. తర్వాత ఎలక్ట్రాన్స్ ని కనిపెట్టారు. కానీ కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా. కన్వెన్షనల్ అంటే సూత్రాల ప్రకారం, అకార్డింగ్ టు సర్టెన్ లాస్ అండ్ రూల్స్, అకార్డింగ్ టు సర్టెన్ రూల్స్ పాజిటివ్ చార్జ్ నే మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్తున్నాయి అంటే పాజిటివ్ చార్జెస్ పాజిటివ్ నుంచి నెగటివ్ కి వెళ్తున్నాయి అని అనుకున్నారు. సో ఇక్కడ రెండు రకాల మనకి ఫ్లోలు ఉంటాయమ్మా. కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనుకుందాం.
కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. ఏ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్. కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటి? కన్వెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ పోల్ టు నెగటివ్ పోల్. పాజిటివ్ పోల్ టు నెగటివ్ పోల్. బట్ ప్రాక్టికల్లీ పాజిటివ్ చార్జెస్ మూవ్ అవుతాయా? అవ్వవు. నెగటివ్ చార్జెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్. నెగటివ్ చార్జెస్ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగటివ్ పోల్ టు పాజిటివ్ పోల్. నెగటివ్ పోల్ టు పాజిటివ్ పోల్. సో ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? కన్వెన్షనల్లే చెప్పాలి. పద్ధతి ప్రకారం, సూత్రాల ప్రకారం, రూల్స్ ప్రకారం మాత్రమే చెప్పాలి. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? పాజిటివ్ పోల్ టు నెగటివ్ పోల్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో? నెగటివ్ టు పాజిటివ్. ఎలక్ట్రాన్స్ ఫ్లో వేరు, ఎలక్ట్రిక్ కరెంట్ వేరు. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాజిటివ్ చార్జెస్ మూవ్ అవుతున్నాయి అని డిఫైన్ చేశారు, కానీ ప్రాక్టికల్ గా జరిగేదేంటి? ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. క్లియర్? సో ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో లెట్ us go with next topic called drift velocity. Drift velocity of కరెంట్ అన్నమాట, ఎలక్ట్రిక్ కరెంట్. దీనిని VD అనే సింబల్ తో చెప్తారు. వెలాసిటీ డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ అనే ఇంగ్లీష్ పదానికి మీనింగ్ ఏంటి అంటే చాలా నెమ్మదిగా, స్లోగా జారడాన్ని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అంటే నెమ్మదిగా, స్లోగా జారుతూ కదులుతూ ఉంటే దాన్ని డ్రిఫ్ట్ అంటారు అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఒక వైర్ లో అంత నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి దానిని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. సో ఆబ్వియస్ గా మనకి మళ్ళీ సేమ్ డ్రా చేసేద్దాము. ఇది మన కండక్టింగ్ వైర్ అనుకుందాము. దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా సెటప్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో మనకి ఫ్లో అవుతాయి. ఇది మనకి అర్థమైపోయింది. అయితే ఒక్కొక్క ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కొక్కటి అంటే యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇఫ్ n number of charges flow across a cross section area A అనే ఒక క్రాస్ సెక్షన్ ఏరియాలో నుంచి Q అమౌంట్ ఆఫ్ చార్జ్, Q చార్జ్, n నంబర్ ఆఫ్ చార్జెస్ A నుంచి ఫ్లో అయ్యాయి అనుకుందాం. అలాగే అవి ఫ్లో అయిన డిస్టెన్స్ కూడా తీసుకుందాము. ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇది డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అయ్యాయి. డిస్టెన్స్ ఎలా రాస్తాను నేను అంటే వెలాసిటీ ఇంటూ టైమ్ గా రాసుకోవచ్చు కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై ఇంటూ టైం. ఈ వెలాసిటీని నేను డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాను. ఇంటూ టైంని 1 సెకండ్ గా కన్సిడర్ చేసుకుందాం. ఒకవేళ 1 సెకండ్ లో ఇవన్నీ దాటుతున్నాయి అని అనుకుంటే గనక కెన్ ఐ రైట్ ఎలక్ట్రిక్ కరెంట్ యాజ్ I is equal to n number of charges. n number of charges అంటే టోటల్ ఛార్జ్ ఏమైంది? n into q through a cross section area through a length VD. So I is equal to NQAVD. దీన్నే మనము రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాము. ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా వస్తుంది VD is equal to I by N into Q into A. ఇది డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా. డ్రిఫ్ట్ అంటే ఏంటమ్మా? చాలా నెమ్మదిగా జారడం. ఒక ఎలక్ట్రాన్ ఒక వైర్ లో అప్రాక్సిమేట్ గా ఎంత స్పీడ్ తో వెళ్తుందో తెలుసా? అప్రాక్సిమేట్ గా 10⁻⁴ సెకండ్స్. 10⁻⁴ సెకండ్స్ అంటే ఇమాజిన్ ఎంత తక్కువ టైం కదా, స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. 10⁻⁴ అంటే 0.0001 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. అంత స్లోగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కాబట్టి దాన్ని మనము డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు,
ఇక్కడ ఎక్కడో కరెంట్ వైర్ ఉంటుంది, ఇది ఇలా వెళ్ళి 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 బల్బు దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్విచ్ దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే అక్కడెక్కడో నా బల్బు టక్కుమని వెలిగిపోద్ది. మరి ఎలక్ట్రాన్ ఏమో ఇంత స్లోగా వెళ్తుంది, ఎలా ఈ ఎలక్ట్రాన్ వెళ్ళడానికి టైం పడుతుంది కదా అంటే, ఇక్కడున్న ఎలక్ట్రాన్ బల్బు దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడున్న ఎలక్ట్రాన్ కొంచెం, దాని పక్కనున్న ఎలక్ట్రాన్ కొంచెం, దాని పక్కనున్న ఎలక్ట్రాన్ కొంచెం, ఇలా 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 జరిగి బల్బు దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ జరిగేటప్పటికి కరెంట్ వెళ్ళిపోద్ది. ఎలక్ట్రాన్స్ ఎంతెంత దూరాల్లో ఉంటాయి అదనమాట. అందుకే అంత స్పీడ్గా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. సో హోప్ యూ గాట్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సేమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా చదువుతారు డ్రిఫ్ట్ వెలాసిటీ. సో అందుకే దీనికి ఫౌండేషన్ కూడా పేరు పెట్టాం, బికాస్ స్టేట్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్ కంబైన్డ్ గా చదువుతాం మనము. అయితే ఈ రోజు క్లాసుల్లో బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాము, బట్ ఫౌండేషన్ లెవెల్ కి నెమ్మదిగా వెళ్తూ ఉంటాము, ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం కాబట్టి స్టే ట్యూన్డ్. సో ఇప్పటిదాకా మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ బేసికల్ గా కన్వెన్షనల్ ఏంటి, ఒరిజినల్ గా ఏం జరుగుతుంది, ఆ ఎలక్ట్రాన్స్ ఎంత వెలాసిటీతో ఫ్లో అవుతాయి, ఈ పాయింట్స్ అన్ని అర్థం చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ స్టోరీ అంతటికి హీరో ఎవరు, ఈ స్టోరీ అంతటికి హీరో ఎవరు, సెల్. అవునా, సెల్ ఆర్ బ్యాటరీ ఇస్ ద హీరో ఆఫ్ ద స్టోరీ. సో ఆ సెల్ ఆర్ బ్యాటరీ గురించి తెలుసుకోవాలి అంటే ఆ సెల్ ఆర్ బ్యాటరీ చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు, రెండోది పొటెన్షియల్. రెండు టర్మ్స్ ఉంటాయి దాన్ని డిస్క్రైబ్ చేయడానికి. ఒక సెల్ చేసే పని, ఒక సెల్ ఏం పని చేస్తుంది, అది చేసే పని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈఎంఎఫ్ అంటారు, రెండోది పొటెన్షియల్ అంటారు. ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. కానీ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కి వెళ్లే ముందు ఫస్ట్ పొటెన్షియల్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని వి అనే పదంతో వాడతారు. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కే నార్మల్ గా దీనిని ఏమంటారు అంటే సింపుల్ గా పొటెన్షియల్ అంటారు, ఆర్ దీనినే టెర్మినల్ వోల్టేజ్ అని కూడా అంటారు. టెర్మినల్ వోల్టేజ్. టెర్మినల్ వోల్టేజ్ ఈ పదానికి మీనింగ్ చెప్తాను. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా, టెర్మినల్ వోల్టేజ్ అన్నా, పొటెన్షియల్ అన్నా మీనింగ్ ఒకటే. నేను చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాక్చువల్ గా ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటి అంటే ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ charge from infinity to a point is called electric potential. దీని మీనింగ్ చెప్తాను చూడండి, ఏం కంగారు పడద్దు. మన దగ్గర ఒక ఛార్జ్ ఉంది, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఒక ఛార్జ్ ఉంది, క్యాపిటల్ క్యూ. ఎప్పుడైతే ఒక ఛార్జ్ ఉందో మనకి తెలుసు, మ్యాగ్నెట్ లాగా ఛార్జ్ కూడా ఇది దీని ఎఫెక్ట్ కొంత డిస్టెన్స్ వరకు చూపిస్తూ ఉంటుంది. ఈ ఛార్జ్ దీని యొక్క ఎఫెక్ట్ కొంత మేర చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకున్నా, ఇంకో చిన్న క్యూని తీసుకున్నా, ఇది కూడా పాజిటివే. దీనిని ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే నిజంగా ఇన్ఫినిటీ దగ్గర పెట్టక్కర్లేదు, ఛార్జ్ సైజ్తో కంపేర్ చేస్తే 1 సెంటీమీటర్ కూడా ఇన్ఫినిటీ డిస్టెన్స్ అవుతుంది. సో కొంత డిస్టెన్స్ నుంచి ఈ ఛార్జ్ని ఇలా తీసుకొస్తున్నా, ఏమీ ఎఫెక్ట్ ఉండదు, బికాస్ ఈ ఛార్జ్ మీద ఫోర్స్ చూపించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు చూడండి, ఇన్ఫినిటీ దగ్గర నుంచి దీన్ని ఇలా తీసుకొస్తున్నా. ఎప్పుడైతే ఈ స్మాల్ క్యూ ఇక్కడికి వచ్చిందో, దీని సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యింది, అప్పుడు ఇది అలర్ట్ అవుతుంది. అరే ఎవడ్రా నా సామ్రాజ్యంలోకి ఎంటర్ అయింది అని చెప్పేసి ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ రిపెల్. సో ఇదేం చేస్తుంది, క్యాపిటల్ క్యూ ఈ స్మాల్ క్యూని రిపెల్ చేస్తుంది, తోసేస్తుంది అనమాట. ఫోర్స్, కొంత ఫోర్స్తో ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది. సో ఆ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి నేను ఈ ఛార్జ్ని ఇక్కడ ప్లేస్ చెయ్యాలి అంటే, ఏ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చెయ్యాలి అంటే కొంత వర్క్ చేయాలా లేదా? ఫోర్స్ ఉంది, కొంత డిస్టెన్స్ ఉంది అంటే వర్క్ డన్ ఉంది.
సో ఆ వర్క్ ఏదైతే చేశామో ఇక్కడి నుంచి ఏ అనే పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి ఈ పాజిటివ్ ఛార్జ్ని పెట్టడానికి నేను ఏదైతే వర్క్ చేశానో దట్ వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అంటాం కదా. సో అది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నమాట. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి మనం ఏం చేసాము, వర్క్ డన్ ఇన్ మూవింగ్ అ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. The more the charge, the more is work done. So W is directly proportional to the charge or not. ఎక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ వర్క్ చేయాలి కదా. సో the more the charge, the more work is done. సో W is equal to, ప్రపోర్షనాలిటీ తీసి is equal to పెట్టాలి అంటే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. అదే మన V, అదే మన హీరో V. సో ఇక్కడ నుంచి పొటెన్షియల్ కి ఫార్ములా రాసుకోవచ్చు. V is equal to వర్క్ డన్ per unit charge. అదే ఇక్కడ ఉంది చూడండి, వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ అ యూనిట్ పాజిటివ్ చార్జ్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ డిఫైన్డ్ as the work done on a unit positive charge is stored in the form of electric potential. ఓకే. సో ఒకవేళ మీరేం చేశారంటే పాయింట్ ఏ దగ్గరకు వచ్చింది, పాయింట్ ఏ దగ్గర దీని పొటెన్షియల్ VA గా క్యాలిక్యులేట్ చేశారు. నేను పాయింట్ ఏ దగ్గర నుంచి మళ్ళీ పాయింట్ బి దగ్గరికి మూవ్ చేశాను. అప్పుడు కూడా వర్క్ జరిగిందా అంటే బి దగ్గరకు వచ్చేటప్పటికి పొటెన్షియల్ మారిపోతుంది. దాన్ని VBగా రిప్రజెంట్ చేస్తే ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి దానిని పొటెన్షియల్ అంటాం. కానీ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తీసుకెళ్తే దానిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, వెన్ ఏ చార్జ్, అది కూడా యూనిట్ పాజిటివ్ చార్జే, వెన్ ఎ చార్జ్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ 2 పాయింట్స్, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 పాయింట్స్ మధ్యలో మూవ్ చేసినప్పుడు డెల్టా వీని ఎలా రాస్తాం? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పగలరా, VB పెద్దదా VA పెద్దదా? VB దగ్గర ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందా, B దగ్గర ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందా, A దగ్గర ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందా? అంటే B దగ్గర ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది, A దగ్గర తక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకు? చార్జ్ కి దగ్గరగా వస్తుంది, దగ్గరగా వస్తే రిపల్షన్ ఇంకా పెరుగుతుంది. ఆ రిపల్షన్ ని ఓవర్కమ్ చేసి మీరు వర్క్ చేయాలి. సో చార్జ్ కి దగ్గరగా వచ్చే కొద్ది పొటెన్షియల్ పెరుగుతుంది, చార్జ్ కి దూరంగా ఉండే కొద్ది పొటెన్షియల్ తగ్గుతుంది. సో VB ఈజ్ గ్రేటర్ దాన్ VA. సో డెల్టా మీన్ ఎలా రాస్తాను ఇప్పుడు నేను? VB మైనస్ VA, దట్స్ ఇట్. ఈ డెల్టా వీనే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ A ఈజ్ VB మైనస్ VA. యూజువల్ గా మనం పొటెన్షియల్ డిఫరెన్స్ నే క్యాలిక్యులేట్ చేస్తాము, నాట్ పొటెన్షియల్. యూజువల్ గా మనము పొటెన్షియల్ డిఫరెన్స్ నే క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి SI యూనిట్స్ చూడండి ఒకసారి. SI యూనిట్స్ ఏంటి అంటే ఫార్ములా నుంచి రాయాలి అంటే వర్క్ డన్ SI యూనిట్స్ జౌల్ పర్ చార్జ్ SI యూనిట్స్ కూలుమ్, ఆర్ దీనికి ఇంకొకటి ఏంటి అంటే వోల్ట్. ఓకే. సో 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలుంబ్. వోల్ట్ కి సింబల్ 1V, క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలుంబ్. ఇలా అయినా రాయొచ్చు. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ కైనా పొటెన్షియల్ డిఫరెన్స్ కైనా సేమ్ యూనిట్స్, పొటెన్షియల్ అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా సేమ్ యూనిట్స్. సో ఇప్పుడు మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ పొటెన్షియల్ అనేది ఎందుకు చదువుతున్నాము అంటే మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే వెన్ ఏ సెల్ ఆర్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్, when a cell or battery is connected in a circuit, ఒక సెల్ ఆర్ బ్యాటరీని ఒక సర్క్యూట్ లో కనెక్ట్ చేసినప్పుడు ఇట్ క్రియేట్స్, ఇది యాక్చువల్ గా ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. ఇది మెయిన్ గా జరిగేది ఏంటి అంటే ఇది ఎగ్జాంపుల్ డ్రా చేసి చూద్దాం. ఇక్కడ నాకు ఒక బల్బ్ ఉంది, ఈ బల్బ్ ని ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఇది పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్. ఇదేంటిది మనకి, దీన్ని గ్రీన్ కలర్ లో డ్రా చేద్దాం.
ఈ గ్రీన్ కలర్ ఏంటమ్మా? గ్రీన్ కలరే కదా నా కండక్టింగ్ వైర్. ఈ గ్రీన్ కలర్ ఏంటి? నా కండక్టింగ్ వైర్. ఈ సెల్ ఏం చేసింది అంటే ఈ వైర్ యొక్క ఈ ఎండ్ దగ్గర ఈ ఎండ్ దగ్గర పాజిటివ్ పోల్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ అట్ హయ్యర్ పొటెన్షియల్. పాజిటివ్ పోల్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉంది అని కన్సిడర్ చేస్తాము. నెగటివ్ పోల్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి అట్ లోవర్ పొటెన్షియల్. కరెంట్ ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి మాత్రమే ఫ్లో అవుతుంది. గుర్తుంది కదా కరెంట్ డైరెక్షన్? కరెంట్ ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్, పాజిటివ్ పోల్ నుంచి నెగిటివ్ పోల్ కి ఫ్లో అవుతుంది. అయితే ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఫ్లో అవుతాయి? నెగిటివ్ నుంచి పాజిటివ్. అది వేరు ఇది వేరు. సో కరెంట్ ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతుంది. ఒకవేళ సెల్ లేదు అనుకోండి, వైర్లో అసలు పొటెన్షియల్ డిఫరెన్సే లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే చార్జ్ ఫ్లో అవ్వదు, కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ అనేది జస్ట్ లైక్ వాటర్, విండ్ అనమాట. వాటర్ కరెంట్ ఎప్పుడు ఎలా ఫ్లో అవుతుంది? వాటర్ ఫ్లో అవ్వాలి అంటే ఒక చోట హై ప్రెషర్ ఉండాలి, రెండో చోట లో ప్రెషర్ ఉండాలి, లేదా ఎత్తు పల్లం ఉండాలి. అప్పుడే కదా వాటర్ హై నుంచి లోకి ఫ్లో అవుతుంది. రెండు సమానమైన హైట్ లో ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ఫ్లో అవ్వదు. సో వాటర్ ఎప్పుడు కూడా హై నుంచి లోకి ఫ్లో అవుతుంది. సిమిలర్లీ ఎయిర్ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి ఫ్లో అవుతుంది. ప్రెషర్ డిఫరెన్స్ లేకపోతే ఎయిర్ కూడా ఫ్లో అవ్వదు. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఫ్లో అవ్వాలి అంటే ఒక వైర్ యొక్క రెండు ఎండ్స్ మధ్యలో హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ క్రియేట్ అవ్వాలి. అది ఎవరు క్రియేట్ చేస్తారు? సెల్ ఆర్ బ్యాటరీ క్రియేట్ చేస్తుంది. సో సెల్ కి కనెక్ట్ చేయంగానే ఈ వైర్ యొక్క ఈ ఎండ్ హై పొటెన్షియల్ దగ్గరకు వస్తుంది, ఈ లాస్ట్ ఎండ్ లో పొటెన్షియల్ దగ్గరకు వచ్చింది. హై పొటెన్షియల్, లో పొటెన్షియల్, వెంటనే కరెంట్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతుంది. ఇది జరిగే మెకానిజం. ఓకే, సో ఈ ఎండ్ మధ్యలో మీరు ఏదైతే మెజర్ చేస్తారో, లెట్ us take this point as A and this point as B. సో ఈ కేసులో పొటెన్షియల్ ఎంత క్యాలిక్యులేట్ చెయ్యమ్మా అంటే VA మైనస్ VB. బికాస్ A అనే పాయింట్ హై పొటెన్షియల్ దగ్గర ఉంది, B అనే పాయింట్ లో పొటెన్షియల్ దగ్గర ఉంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు VA మైనస్ VB. దీనినే టర్మినల్ వోల్టేజ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మైండ్ లో ఒక పాయింట్ పెట్టుకోండి. టర్మినల్ వోల్టేజ్ ఎక్కడ మెజర్ చేస్తున్నారు? సెల్ బయట. టర్మినల్ వోల్టేజ్ ఎక్కడ మెజర్ చేస్తున్నారు చూడండి, సెల్ బయట. సెల్ కి బయట ఈ పాయింట్ నుంచి సెల్ బయట ఈ పాయింట్ వరకు. సో టర్మినల్ వోల్టేజ్ అనేది సెల్ బయట మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్. మైండ్ లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. టర్మినల్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ అనేది ఎక్కడ మెజర్ చేస్తున్నారు? సెల్ బయట మీరు మెజర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈఎంఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఈఎంఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? బేసిక్ డెఫినేషన్ చూసేద్దాము. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఆర్ లీడింగ్ ఆర్ ఇన్ టేకింగ్ అనే రాద్దాము. ఇన్ టేకింగ్ ఏ చార్జ్, అది కూడా యూనిట్ పాజిటివ్ చార్జ్. గుర్తుపెట్టుకోండి, ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్. టేకింగ్ ఏ, అది రాసేద్దాం, యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ outside the cell in entire circuit. చూడండి, జాగ్రత్తగా చూడండి. outside the cell in entire circuit and inside the cell also. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈఎంఎఫ్ అండ్ పొటెన్షియల్. ఈఎంఎఫ్ లో ఫోర్స్ ఉంది కదా అని చెప్పేసి ఇది ఫోర్స్ అనుకోకండి. ఈఎంఎఫ్ అనేది ఫోర్స్ కాదు, నాట్ అట్ ఆల్. ఈఎంఎఫ్ ఏంటి? వర్క్ డన్. పొటెన్షియల్ కూడా వర్క్ డన్ ఇన్ క్యారీయింగ్ అ చార్జ్. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఇది వర్క్ డన్ ఓన్లీ అవుట్ సైడ్ ద సెల్ మాత్రమే. ఇది వర్క్ డన్ అవుట్ సైడ్ ద సెల్ అండ్ ఇన్సైడ్ ద సెల్ ఆల్సో. ఇన్సైడ్ ద సెల్ వర్క్ డన్ ఏంటి మేడం? దీనికి మీరు సెల్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. సెల్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకోవాలి. మీరు కెమిస్ట్రీలో చదివే ఉంటారు.
ప్రైమరీ సెల్, సెకండరీ సెల్, దాంట్లో లెక్లాంచ్ సెల్, డేనియల్ సెల్ అని చదివే ఉంటారు. సో బేసికల్ గా సెల్ అనే దాన్ని ఎలా తయారు చేస్తారంటే, మన దగ్గర ఒక గ్లాస్ బీకర్ ఉంది అనుకుందాము. దీనిలో ఒక కెమికల్ ని తీసుకుంటారు. యూజువల్ గా ఎలాంటి కెమికల్ తీసుకుంటారు అంటే HCl లేదా H2SO4, NaCl ఇలాంటివి తీసుకుంటారు. ఎందుకు అంటే దీంట్లో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. HCl లో H+, Cl-, ఇది పాజిటివ్ అయాన్, ఇది నెగిటివ్ అయాన్. సో పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ రెండు ఉంటాయి. దీనినే ఎలక్ట్రోలైట్ అంటారు. ఓకే, దీనినే ఎలక్ట్రోలైట్ అంటారు. ఒక ఎలక్ట్రోలైట్ లో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, రెండు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ లో రెండు ఎలక్ట్రోడ్స్ ని పెడతారు, అంటే కండక్టర్స్ అన్నమాట. రెండు ఎలక్ట్రోడ్స్ ని పెడతారు. దీన్ని తీసుకెళ్లి ఒక బల్బ్ కి కనెక్ట్ చేస్తారు. బల్బ్ ఎందుకు కనెక్ట్ చేశారు అంటే కరెంట్ ఫ్లో అవుతుందో లేదా తెలియాలి కదా మనకి. కరెంట్ ఫ్లో అయితే బల్బ్ గ్లో అవుతుంది. సో బల్బ్ ఎందుకు అంటే కరెంట్ ఫ్లో అవుతోందా లేదా తెలియడం కోసం. ఈ రెండింటిని ఏమంటారు? ఈ రెండింటిని ఏమంటారు? ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ యూజువల్ గా ఒకటి జింక్, ఇంకొకటి కాపర్ తీసుకుంటారు. అంటే ఒక దానిలో ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటాయి, ఒక దానిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ రెండు జింక్ కాపర్ రాడ్స్ ని ఇలా దింపారో, ఎలక్ట్రోలైట్ లో దింపగానే వెంటనే కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఈ ఎలక్ట్రోలైట్ లోపల ఉండే పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఒకవైపు ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. నెగిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఇంకొక వైపు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక ఎలక్ట్రోడ్ దేంట్లో అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయో అది పాజిటివ్ చార్జెస్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దేంట్లో అయితే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయో అది నెగిటివ్ చార్జ్ ని అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇమీడియట్ గా సెల్ లోపల పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు మూవ్ అవుతున్నాయి చూడండి. సెల్ లోపల పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రోలైట్ లోపల పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు మూవ్ అవుతాయి. కానీ ఒక కండక్టర్ లో కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కండక్టర్ కాపర్ వైర్ లో కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. కానీ ఎలక్ట్రోలైట్ లోపల పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు మూవ్ అవుతాయి. సో ఇలా రెండు మూవ్ అయ్యి ఇటువైపు అన్ని పాజిటివ్ చార్జెస్ వస్తున్నాయి కాబట్టి ఈ రాడ్ పాజిటివ్ చార్జ్ గా మారిపోతుంది, ఈ రాడ్ నెగిటివ్ పోల్ గా మారిపోతుంది. సో రాడ్ ఇది మొత్తం పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్ అవ్వడం వల్ల ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. ఈ పాయింట్ హై పొటెన్షియల్ దగ్గరకు వచ్చింది, ఈ పాయింట్ లో పొటెన్షియల్ దగ్గరకు వచ్చింది. అంటే సర్క్యూట్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. కరెంట్ ఫ్లో అయ్యి బల్బ్ గ్లో అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇన్సైడ్ ద సెల్ చార్జెస్ మూవ్ అయ్యాయి, అవుట్ సైడ్ ద సెల్ కూడా చార్జెస్ మూవ్ అయ్యాయి. సో ఈ ఈఎంఎఫ్ అంటే వర్క్ డన్ ఇన్ క్యాలిక్యులేటింగ్ చార్జెస్ మూవింగ్ ఇన్సైడ్ ద సెల్ అండ్ చార్జెస్ మూవింగ్ అవుట్ సైడ్ ద సెల్. సో ఈఎంఎఫ్ కి పొటెన్షియల్ కి ఇది మెయిన్ డిఫరెన్స్ అమ్మ. పొటెన్షియల్ అనేది సెల్ బయట మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈఎంఎఫ్ అనేది సెల్ బయట, సెల్ లోపల చార్జెస్ మూవ్ చేయడానికి ఏదైతే వర్క్ జరిగిందో అది ఈఎంఎఫ్ గా కన్సిడర్ చేస్తారు. సో నేను ఒక చిన్న టేబుల్ పెట్టాను ఇక్కడ. వాట్ ఈస్ ద హౌ టు ఐడెంటిఫై ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈఎంఎఫ్. నేను ఇక్కడ రాస్తాను ఈఎంఎఫ్ కి, అలాగే ఇది తీసేద్దాము, ఈఎంఎఫ్ కి అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ కి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనండి, టర్మినల్ వోల్టేజ్ అనండి, పొటెన్షియల్ అనండి, ఏదైనా ఒకటే. టర్మినల్ వోల్టేజ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఏదైనా ఒకటే. సో చూడండి, ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఈఎంఎఫ్ ఇస్ ద మాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో when no current is drawn from the cell. సెల్ అనేది సర్క్యూట్ ఓపెన్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఏదైతే మెజర్ చేస్తామో దానిని ఈఎంఎఫ్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఇన్ అ క్లోజ్డ్ సర్క్యూట్. కరెంట్ వైర్ ని కనెక్ట్ చేస్తాం కదా, అప్పుడు
అప్పుడు అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది నేను ఇందాక ఏం చెప్పాను, రెండు ఎండ్స్ మధ్యలో ఒక సర్క్యూట్ డ్రా చేస్తాను చూడండి. ఒక రెసిస్టర్, బల్బ్ అన్నా రెసిస్టర్ అన్నా ఒకటే, సెల్ ఇలా కనెక్ట్ చేసాం. ఓకే, ఈఎంఎఫ్ అంటే సెల్ మధ్యలో, ఈ రెండిటి మధ్యలో మనం మెజర్ చేస్తాము, దానిని ఈఎంఎఫ్ అంటాం. పొటెన్షియల్ అంటే ఏం చెప్పాను, సెల్ బయట. పొటెన్షియల్ అంటే ఏం చెప్పానమ్మా, సెల్ బయట ఈ పాయింట్ దగ్గర మెజర్ చేయొచ్చు అని చెప్పాను. అయితే ఆ రెండు పాయింట్స్ దగ్గర మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రెసిస్టర్ కి అక్రాస్ రెసిస్టర్ పాయింట్ ఏ పాయింట్ బి తీసుకున్నాను, ఇక్కడ నేను ఏదైతే మెజర్ చేస్తానో దీనిని కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అనొచ్చు. V ఇజ్ ఈక్వల్ టు VA మైనస్ VB. ఇది కూడా పొటెన్షియల్ డిఫరెన్సే. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సర్క్యూట్ లో ఏ రెండు పాయింట్స్ మధ్యలో అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవచ్చు, అది కూడా సెల్ బయట మాత్రమే మెజర్ చేస్తాము. ఈఎంఎఫ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఈ ఈఎంఎఫ్ ఈ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు, కానీ పొటెన్షియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. ఈ రెసిస్టెన్స్ మీద, ఇది రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ మీద ఈ పొటెన్షియల్ అనేది డిపెండ్ అవుతుంది, కానీ ఈఎంఎఫ్ డిపెండ్ అవ్వదు. ద టర్మ్ ఈఎంఎఫ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్. సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఎవరు, సెల్ కదా, సెల్ కి మాత్రమే ఈఎంఎఫ్ వాడతారు, రెసిస్టెన్స్ కి ఈఎంఎఫ్ వాడకూడదు. కానీ ఇట్ ఈస్ మెజర్డ్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఆఫ్ ద సర్క్యూట్. దీనిని సర్క్యూట్ లో ఏ రెండు పాయింట్స్ మధ్యలో అయినా మెజర్ చేయొచ్చు. It is greater than the potential difference between any two points in the circuit. EMF is always greater than the potential difference. EMF is always greater than potential difference. However, potential difference is greater than EMF when the cell is being charged. Cell charge అవుతున్నప్పుడు కరెంట్ రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది కదా, సెల్ కి కరెంట్ వస్తుంది. సెల్ ఛార్జింగ్, సెల్ డిశ్చార్జింగ్, మీకు తెలుసా తెలీదా? సెల్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఇది మన సెల్, అవునా, కరెంట్ సెల్ వైపు ఫ్లో అవుతుంది. సెల్ డిశ్చార్జింగ్ అంటే ఏంటమ్మా, సెల్ లో నుంచి కరెంట్ బయటకు వస్తుంది. డిశ్చార్జింగ్ అంటే ఏంటి, డిశ్చార్జింగ్ అంటే ఇది సెల్ బయటికి కరెంట్ వస్తుంది. డిశ్చార్జింగ్ అంటే సెల్ బయటికి కరెంట్ రావడము, ఛార్జింగ్ అంటే సెల్ లోపలికి కరెంట్ వెళ్ళడం. సెల్కి మీరు కరెంట్ సప్లై చేస్తేనే కదా సెల్ ఛార్జ్ అవుతుంది. సో సెల్ ఛార్జ్ అయ్యేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఉంటుంది, సెల్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్